నమస్తే, వెల్కమ్ టు ఏసీ న్యూస్. ఎందరో మహానుభావుల ప్రాణత్యాగం వల్ల భారతదేశానికి గణతంత్రం వచ్చిందని, ప్రతి ఒక్కరూ వారి ఆశయ సాధన కోసం పనిచేయాలని అద్దంకి పట్టణంలోని గరటే కాలనీలో ఉన్న బిలీవర్స్ ఈస్టర్న్ చర్చిలో ఆదివారం రిపబ్లిక్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రిటైర్డ్ ఆర్జేడీ దేవపాలన లాయర్ రమేష్ బాబు హాజరయ్యి జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరము దేశ గొప్పతనం గురించి వివరించారు. స్వతంత్రం వచ్చిన 2 సంవత్సరాల 18 రోజుల తర్వాత గణతంత్ర దినోత్సవం వచ్చిందని, ప్రజలందరూ కులమతాలకు అతీతంగా ఐక్యంగా కలిసి ఉండాలని దేవపాలన తెలియజేశారు. అవసరం ఈరోజు ఎందుకంటే ఓన్లీ సండేనే చర్చిలో అందరూ ఉంటారు. రిపబ్లిక్ డే యొక్క గొప్పతనం అనేది ఈరోజు మనందరం ఇక్కడ కూర్చొని స్వేచ్ఛగా ప్రార్థన చేసుకోగలుగుతున్నామంటే దానికి కారణం ఎవరు? భారత రాజ్యాంగం. భారత రాజ్యాంగం 1947 మాసాల స్వతంత్రం వచ్చాక బ్రిటిష్ వారు ఈ దేశాన్ని విడిచిపెడుతూ మీకంటూ ఒక రాజ్యాంగాన్ని రూపొందించుకోమని చెప్తే రాజ్యాంగ పరిషత్ ఒక రచనా సంఘాన్ని ఏర్పాటు చేసింది. ఈ భారత సువిశాలమైనటువంటి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని వర్ణాలు కలిపి మేము భారతీయులమైనటువంటి భావన కల్పించడం కోసం ఒక రాజ్యాంగ రచన జరగాలని చెప్పేసి కోరినప్పుడు ఈ ప్రపంచం మొత్తం మీద అనేక దేశాలలో విద్యావేత్తలు అడిగారు. వాళ్ళు చెప్పారు, మీరు అన్ని దేశాల్లో తిరగాల్సిన అవసరం లేదు, మీ భారతదేశానికి రాజ్యాంగం రచించగలిగినటువంటి ఏకైక వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలోనే ఉన్నాడని. అప్పుడు అంబేద్కర్ని కోరితే మొత్తం 2 సంవత్సరాల 11 నెలల 15 రోజుల పాటు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల రాజ్యాంగాలను పరిశీలించి అందులో ఉన్నటువంటి మంచి ముఖ్యాంశాలను తీసుకొని ఇవాళ భారతదేశానికి గణతంత్ర దినోత్సవం అని చెప్పి చెప్తారు. చాలా కాలం బ్రిటిష్ వారి పరిపాలనలో మగ్గినటువంటి ఈ దేశానికి 47 ఆగస్టు 15న ఇండిపెండెన్స్ స్వతంత్రం వచ్చింది. అప్పుడు మనకు నిబంధనలు లేవు. ఇప్పుడు మనకి పాట నిబంధన అని, పక్క నిబంధన అని మీకు తెలుసు కదా. మీకు నిబంధన అంటే ఏమిటి? నిబంధన అనే మాట అర్థం ఏంటంటే ఒక చట్టం, ఒక మార్గదర్శకం, ఒక దిక్సూచి, ఒక హెచ్చరిక. పాత నిబంధన, తర్వాత కొత్త నిబంధన. మరి మనకి ఈ దేశం మొత్తానికి ఒక మతం కాదు, 23 మతాలు ఉన్నాయి. జైన మతము, బౌద్ధ మతము, రాష్ట్రీయ మతము, క్రైస్తవ మతంలో చాలా శాఖలు, హిందూ మతము, మహామదీ మతం. ఇన్ని మతాలని కలిపి పుట్టినటువంటి గ్రంథమే రాజ్యాంగం. ఎన్నో వర్గాలు, ఎన్నో వర్ణాలు, ఎన్నో భాషలు, సంప్రదాయాలు, అలవాట్లు, నష్టాలు, కష్టాలు, పాపాలు, శాపాలు, పండగలు, పబ్బాలు ఒక రకంగా ఉండవు. నీతి గొప్ప. మా క్రైస్తవ మతంలో యేసు ప్రభువు కంటే మించినవాడు లేడు, నేను కూడా అంటాను. కానీ వాళ్ళు ఏమంటారు? మా అల్లా కంటే మించినటువంటి వాడు లేరు. వాళ్ళు ఏమంటారు? మా భగవద్గీత కంటే మించిన వాడు లేరు, కృష్ణుడు కంటే మించిన వాడు లేరు, రామాలయం కంటే పొడుగు ఉంది, వయసులు కావాలంటే బొమ్మలు కన్నా. ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.